అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ దళిత సంక్షేమ సేవ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టా జానకి రామారావు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో దళిత సంఘాలు ఐక్యతగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించి తగిన గుణపాఠం చెప్పారని జానకి రామారావు మండిపడ్డారు. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయమని చెప్పాను. కానీ మీరు ఆ సమయంలో మరి ఎలాగా మీరు రిజిస్టర్ చేసుకుంటాం జరిగింది. కానీ ఎప్పుడు కూడా జనసేన పార్టీలో మనం చూడవలసింది అధినాయకుడిని చూడాలి తప్ప మన కింద స్థాయిలో రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళ మనం మూడు వరకు ఉన్న ఎస్సీ సోదరులు దగ్గర 55,000 60,000 ఉంటున్నాయి. తెచ్చుకుంటానని నాకు పిట్టా జానకి రామారావు గారి నాయకత్వం, పిట్టా జానకి రామారావు గారి నాయకత్వం, రాష్ట్ర దళిత సంక్షేమ సేన బాధ్యత పక్కనే ఓపెన్ చూసుకుంటే జనసేన పార్టీ ఎందుకంటే అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయమని చెప్పాను. కానీ మీరు ఆ సమయంలో మరి ఎలాగా మీరు రిజిస్టర్ చేసుకుంటాం జరిగింది. కానీ ఎప్పుడు కూడా జనసేన పార్టీలో మనం చూడవలసింది అధినాయకుడిని చూడాలి తప్ప మన కింద స్థాయిలో రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళ మనం మూడు వరకు ఉన్న ఎస్సీ సోదరులు దగ్గర 55,000 60,000 ఉంటున్నాయి. తెచ్చుకుంటానని నాకు పిట్టా జానకి